హాయ్. నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ హోమియోపతి డాక్టర్ ఫిడికస్ హోమియోపతి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే సెరిబ్రల్ పాలిసీ. సెరిబ్రల్ పాలిసీ అనేది ఒక డిసీజ్ అన్నమాట. ఇది బ్రెయిన్‌కొచ్చే ఒక డిసీజ్. ఈ డిసీజ్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే మామూలుగా చిన్న పిల్లలకొస్తుంది. పెద్దవాళ్ళకి కూడా వస్తుంది. బట్ చిన్న పిల్లల్లో చాలా మందికొస్తుందన్నమాట. వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి మూవ్‌మెంట్ అనేది పోతుంది. సో, వాళ్ళు నడవలేరు, లేకపోతే కదలలేరు. వేరే సింప్టమ్స్ కూడా ఉంటాయి. బట్ కదలలేకపోవడం అనేది మెయిన్. తల్లిదండ్రులు గాని, చిన్న పిల్లలు పుట్టిన తర్వాత కదలకుండా ఉండడము, వాళ్ళు లేసి నడవలేకపోవడము, కూర్చోలేకపోవడం చూసి చాలా బాధపడుతుంటారనమాట. అటువంటి డిసీజ్‌కి ప్రపంచంలో ఎక్కడ మెడిసిన్ లేదు. సెరిబ్రల్ పాలిసీలో అలోపతికి మెడిసిన్ లేదు. బట్ హోమియోపతిలో సెరిబ్రల్ పాలిసీకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ సెరిబ్రల్ పాలిసీ కేసెస్ ట్రీట్ చేశాను. ఆల్మోస్ట్ అన్ని కేసెస్‌లో మంచి రిజల్ట్ అనేదొచ్చింది. మనం ఫస్ట్ ఈ సెరిబ్రల్ పాలిసీ గురించి ఇంకా డీప్‌గా తెలుసుకుందాం. అసలు సెరిబ్రల్ పాలిసీ అంటే ఏంటంటే ఇదొక న్యూరలాజికల్ డిజార్డర్. న్యూరలాజికల్ డిజార్డర్ అంటే నరాలకొచ్చే ప్రాబ్లమ్ అన్నమాట. ఏమవుతుందంటే ఎబిలిటీ టు మూవ్ అంటే వీళ్ళ మూవ్‌మెంట్ అనేది పోతుంది. సో, కూర్చోలేరు, ఏదన్నా పట్టుకోలేరు, ఏదన్నా పాయింట్ జేయలేరు. సో, మూవ్‌మెంట్ మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. ఎందుకొస్తుందంటే బ్రెయిన్ డ్యామేజ్. అది ఏం బ్రెయిన్ డ్యామేజ్, ఏమేం సింప్టమ్స్ క్లియర్‌గా చూద్దాం. ఫస్ట్ అసలు సైన్స్ అండ్ సింప్టమ్స్ ఏముంటాయి? వీళ్ళకేంటంటే మూవ్‌మెంట్‌తో పాటు చాలా పెయిన్ ఉంటుందన్నమాట. మోకాళ్ళ నొప్పి, హిప్ జాయింట్ ఎస్పెషల్లీ హిప్ జాయింట్ నొప్పి అంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఆ స్పాస్టిసిటీతో. ఇంటలెక్చువల్ డిజబిలిటీ కొంతమందికి ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంది గదా! స్పేషియల్ ఇంటెలిజెన్స్ అని, నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అని. బేసిక్‌గా జనరల్ ఇంటెలిజెన్స్ అనేది గూడా కొంతమందిలో తగ్గిపోతుంది. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ అంటే మాట్లాడడంలో ప్రాబ్లమ్ ఉంటుంది. ఏదైనా అర్థం చేసుకోవడంలో ప్రాబ్లమ్ ఉంటుంది వీళ్ళల్లో. దాంతో పాటు ఎపిలెప్సీ. ఎపిలెప్సీ అంటే ఫిట్స్ అన్నమాట. సో, మనము లక్వా అని కొన్ని ఏరియాస్‌లో అంటారు. షీజర్స్ అంటారు. సో, అది గూడా వచ్చే ప్రాబ్లమ్ అనేది ఉంటుందన్నమాట. విజువల్ ఇంపైర్‌మెంట్. విజువల్ ఇంపైర్‌మెంట్ అంటే ఐ ప్రాబ్లమ్ అంటే విజన్ ప్రాబ్లమ్ గూడా ఉంటుంది. దాంతో పాటు బ్లాడర్ ప్రాబ్లమ్స్. బ్లాడర్ ప్రాబ్లమ్స్ అంటే యూరిన్ రిటెన్షన్ అయిపోవడం గాని, యూరిన్ రాకపోవడం గాని, లేకపోతే యూరినరీ బ్లాడర్ పైన కంట్రోల్ లేకపోవడం గాని, ఇవన్నీ మనము ఈ సెరిబ్రల్ పాలిసీలో చూస్తుంటాం. స్లీప్ డిస్టర్బెన్సెస్. వీళ్ళకి ఇన్వాలంటరీ మూవ్‌మెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బాగా నిద్ర గూడా డిస్టర్బ్ అవుతుందన్నమాట. హియరింగ్ ఇంపైర్‌మెంట్ అంటే వినికిడి గూడా సరిగ్గా ఉండదు. ఏదన్నా ఎక్కువగా వినపడడం, చిన్న సౌండ్ గూడా లేదంటే అసలు సౌండే వినపడకపోవడం, ఈ ప్రాబ్లమ్స్ గూడా చూస్తుంటాయి. హిప్ డిస్‌ప్లేస్‌మెంట్ మెయిన్‌గా మనం ఏమవుతుందంటే హిప్ జాయింట్ ఏదైతే ఉందో అది డిస్‌ప్లేస్ అయిపోతుందన్నమాట. ఎందుకంటే గట్టిగా అయిపోయి జాయింట్స్ అన్నీ ప్లాస్టిసిటీ వల్ల హిప్ డిస్‌ప్లేస్‌మెంట్ అంటే దాని బాల్ అండ్ సాకెట్ ఇలా ఉంటుంది కదా! హిప్‌లో అది ఇట్లా పక్కకొచ్చేస్తదన్నమాట. అది కూడా కామన్‌గా చూస్తుంటాం. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ చాలా మందిని చూసింది నేనేంటంటే చాలా వయలెంట్‌గా ఉంటారు. చాలా ఇరిటబుల్‌గా ఉంటారు. కొంతమంది చాలా డల్‌గా ఉంటారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటారనమాట. సో, ఇవన్నీ ఏంటంటే మూవ్‌మెంట్ ప్రాబ్లమ్స్‌తో పాటు ఈ సింప్టమ్స్ అన్నీ వాళ్ళలో మనము చూస్తూ ఉంటాం.